అందరూ లేచిన ఆరాధన చేసుకుందాం. ఇద్దరితో పాటలు ముగించుకుందాం. సమయం మించిపోతుంది కనుక అందరూ లేచిన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లేఖనాలలో నుండి 100వ కీర్తన ఇటువైపు వచ్చాయండి. అటువైపు ఎవరు ఉదంతపురం నుంచి వచ్చిన కూడా ఇటువైపు వచ్చాయండి. ఇటు వచ్చాను. సమయంలో గోకిలిపాడు మరియు వేంపాడు పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు NMPF ప్రెసిడెంట్ గారు అయినటువంటి వినయ్ కుమార్ అయ్య గారు వచ్చి 100వ కీర్తన చదవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. వేదికను అలంకరించిన పెద్దలకు, దైవ యాజక సమూహ బృందం అంతటికి, అలాగే స్థానిక సంఘ కాపురులు తమ్ముడు కిషోర్ బాబుకు, దానికి ఇచ్చిన సత్యమణి గారుకు, అలాగే సంఘానికి, సంఘ పెద్దలకు, గ్రామానికి, ఈ సభకు వచ్చిన ప్రతి వారికి కూడా యేసే నామములో వందనాలు మేము తెలియజేస్తూ, ఈనాటి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 100వ కీర్తన 1 నుండి చివరి వరకు మనం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన మేపు, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తన పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములుండును. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. ఈ సమయంలో జార్జి పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. నజరేయుడైన యేసయ్య, దేవా, లోకాన్ని నువ్వెంతో ప్రేమించావు. నీ ప్రేమను నీ మరణం ద్వారా కనపరిచావు. దేవా, చాలా దినాల తర్వాత ప్రభా ఈ సంవత్సరంలో ఈ చల్లని వాతావరణంలో 2 దినాలు ఈ ప్రాంతంలో నిన్ను కనపరచడానికి దేవా, ఇక్కడున్న నీ బిడ్డలు యోసేఫ్ గారు, అలాగే అన్నయ్య, మరి అప్పారావు అన్నయ్య, వారి సంఘము, నశించిపోతున్న ఆత్మలు ఈ ప్రాంతం